బ్రేకింగ్ న్యూస్ రేపటి నుంచి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణ 0 విడుదల చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. తొలి కాపీని సీఎం రేవంత్ కు అందజేస్తామన్నారు. సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇక ఎస్సీ వర్గీకరణపై అమలుపై చర్చించింది. రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఇక మంత్రి ఉత్తమ్ అంబేద్కర్ జయంతి రోజునే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవో విడుదల చేస్తామని కూడా తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. రత్న, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతోంది. ప్రధానంగా 30 ఏళ్లకు సంబంధించి దాదాపు 3 దశాబ్దాల కాలంగా ఎస్సీల పోరాటానికి సంబంధించి వర్గీకరణ రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇకపై విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా ఎస్సీలకు సంబంధించి 15% రిజర్వేషన్ అమలు కాబోతోంది. రేపు ఉదయం జీవో జారీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి జీవో కాపీని క్యాబినెట్ సబ్ కమిటీ అందించబోతుంది. ఈరోజు సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎవరైతే ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఉన్నటువంటి మంత్రితో పాటు ముగ్గురు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సీతక్క కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా రేపు ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయాన్ని సమావేశం క్లియర్ చేసింది. ఇక ఈ యొక్క ఏకసభ్య కమిషన్ సంబంధించి కూడా జస్టిస్ షమీమ్ అఖ్తర్ కూడా హాజరయ్యారు. అంటే ఇప్పటి వరకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలోనే ఇటు చట్టసభల్లో ఆమోదం లభించిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం కూడా ప్రభుత్వం పంపింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కూడా పొందినటువంటి నేపథ్యంలో గవర్నర్ ఆమోదం పొందినటువంటి ఆ బిల్లు ప్రభుత్వానికి చేరింది. కాబట్టి రేపు అధికారికంగా జీవో జారీ చేసి ఉత్తర్వులు ఇవ్వబోతోంది. మొత్తం మీద ఎస్సీ వర్గాల్లో కూడా ఒక తృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆనందోత్సవాలు కూడా వాళ్ళంతా కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా కృతజ్ఞతలు తెలిపిన సందర్భం మనం చూసాం. అయితే అసెంబ్లీలో బిల్లు పెట్టేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి ఆమోదం చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రకు సంబంధించి కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో ఇంత తొందరగా ఇంప్లిమెంట్ చేయనటువంటి ఎస్సీ వర్గీకరణ కేవలం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేసింది అనేది ఒక రికార్డులో మిగలబోతూ ఉంది. రేపటి నుంచే పూర్తి స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా ఇకపై వచ్చేటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, విద్యా ఉపాధి అవకాశాలన్నింటిలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు కాబోతుంది. మనం చూసాం ఇప్పటికే కమిషన్కు సంబంధించి కూడా 3 రకాలుగా ఎస్సీ ఉపకులాలన్నింటిని కూడా ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఆ ఏబిసిడి వర్గీకరణ సంబంధించి కూడా 15% రిజర్వేషన్లు, అంటే ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఏ విధంగానైతే ఎస్సీ వర్గీకరణ చేశారో ఆయా కులాలకు సంబంధించి మొత్తం 15% రిజర్వేషన్లు ఉన్నటువంటి రిజర్వేషన్లు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు లోబడి చట్టాన్ని తయారు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే చట్టసభల్లో ఆమోదం లభించింది. రేపే జీవో జారీ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాల్లో కూడా ఆనందోత్సవాలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనాది కాలంగా గత 3 దశాబ్దాలుగా చేసినటువంటి పోరాటానికి సంబంధించి ఒక ఫలితం లభించినట్టయింది. ఎందుకంటే అనేక మంది రైట్ వాసు, మీరు చెప్పినట్లుగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే ఒక సబ్ కమిటీ సమావేశమైనట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే దీనిపైన మళ్ళీ చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోసారి సమావేశమయ్యి పలు నిర్ణయాలు, పలు సూచనలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటారు. సో రేపు ఈసారి మళ్ళీ ఏదైతే సమావేశం జరగనుందో దానికి సంబంధించి ఎవరెవరు హాజరవుతారు? సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రేపు మరొకసారి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. ఈ భేటీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క మరోపక్క రేపు హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం అనంతరం కూడా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ జీవో కాపీని కూడా
ముఖ్యమంత్రి గారికి కలిసి రేపు అందించే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశాన్ని కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సబ్ కమిటీ కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అయితే రేపు మరొకసారి ఈ జీవో జారీ అవుతున్న నేపథ్యంలో కూడా ఉండాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన మరోసారి చర్చిస్తారు. ఈరోజు దాదాపు గంటకు పైగా జరిగినటువంటి చర్చలకు సంబంధించి కూడా ఇప్పటికే చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రూపొందించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమోదం లభించినట్టయింది. గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి సందర్భంగా ఇక తరువాయి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 15% రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి రేపు మరోసారి భేటీ అయ్యి ఆ తర్వాత సచివాలయంలో సమావేశం అనంతరం నేరుగా వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రికి మొదటి జీవో కాపీని అందిస్తారు. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఎందుకంటే గత కొంతకాలంగా ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ పైన పోరాటాలు చేస్తున్న వాళ్ళు చాలామంది కూడా ప్రాణాలు కోల్పోసినటువంటి ఆ పరిస్థితి కూడా చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని కూడా గతంలోనే చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి రేపైతే అంబేద్కర్ జయంతి సందర్భంగానే రేపు యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయబోతూ ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పటికే ఉపకులాలకు సంబంధించిన అంశంలో కూడా ఎవరికి ఎంత రిజర్వేషన్ కేటాయించాలి అన్న అంశం పైన ఒక గందరగోళ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ గందరగోళానికి తావు లేకుండా ఏదైతే జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఉపకులాలకు సంబంధించి ఎవరికి ఎంత రిజర్వేషన్ కేటాయించాలనే అంశం పైన కూడా ఉన్నటువంటి అన్ని ఉపకులాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 15% రిజర్వేషన్ను ఉన్నటువంటి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎస్సీలకు ఈ రిజర్వేషన్ కేటాయించే అంశానికి సంబంధించి రేపు జీవో జారీ కాబోతుంది. ఏ కులానికి ఏ కేటగిరీలో ఏ కులాలు ఉన్నాయి, మొత్తం 3 కేటగిరీలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ఈ యొక్క చట్టం రూపొందించిన నేపథ్యంలో కూడా చట్టానికి పూర్తి స్థాయి అనుమతులు కూడా లభించాయి. గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి సందర్భంలో గవర్నర్ ఆమోదం తెలిపినటువంటి చట్టానికి సంబంధించినటువంటి కాపీలు ఇప్పటికే ప్రభుత్వం చేతికి వచ్చాయి. కాబట్టి రేపు ఉత్తర్వులు జారీ చేసి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ మిగలబోతుంది, రికార్డుకి ఎక్కబోతుంది. రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 11 గంటలకు కలిసి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఈ యొక్క జీవో కాపీని ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.